జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టపగలే దారుణ హత్య జరిగింది. మంచిర్యాలలోని ఓ వెంచర్ ఓపెన్ ప్లాట్ లో గోల్కొండకు చెందిన ఇజాయత్ అలీ అనే ఇంజనీర్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. క్వాలిస్ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ యువతి ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ఇజాయత్ కాలు పట్టుకోగా ఒకరు గొంతు కోసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. ఇజాయత్ అలీ దుబాయ్లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 20 రోజుల క్రితం ఆయన ఇండియా వచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి నార్సింగి పోలీసులు క్లూస్ టీం చేరుకొని కారు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు. ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. అక్కడ మంచిర్యాల విలేజ్లో గ్రీన్ ల్యాండ్స్ వెంచర్, డిఎస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడింది. అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకోగా సో హిదాయత్ అలీ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. అక్కడ హిదాయత్ అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పాలిష్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా ఇద్దరు ఉన్నారు అని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తాము ఆ కిలోని పట్టుకోవడానికి. త్వరలోనే ఆ కిలోని పట్టుకుంటాం. అది చూడలేదండి, ఇంకా అది చూస్తాము. చూసిన తర్వాత పిఎంఈ టైంలో, ఇన్క్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, నిన్న నార్సింగ్ లో జరిగిన హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పోలీసులు దుండగులను పట్టుకున్నారా? ప్రసన్న, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనతో అయితే మాత్రం ఒక్కసారిగా అటు కుటుంబ సభ్యులని కలిసివేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదాయత్ అలీ గోల్కొండ ప్రాంతంలో నివసిస్తుంటాడు. కాకపోతే తన గత 2 సంవత్సరాల క్రితమే దుబాయ్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. ఏదైతే బక్రీద్ ఉందో బక్రీద్ కోసం అయితే ఇక్కడికి వచ్చాడు. నిన్ననే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఫ్లైట్ ఉంది. తిరిగి దుబాయ్కి వెళ్ళిపోవాల్సినటువంటి సమయంలో ఇదాయత్ హత్యకు గురి అవ్వడము, ఇదాయత్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు అయితే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిన్ననే అటు ఇదాయత్కి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం కూడా చేశారు. తదనంతరం ఈరోజు అంత్యక్రియలు కూడా మొత్తం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే అటు కుటుంబ సభ్యులు అయితే మాత్రము ఇదాయత్ 11:30 గంటల ప్రాంతంలో బయటికి వెళ్తున్నాను, ఈరోజు సాయంత్రమే నేను దుబాయ్ వెళ్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అని చెప్పి ఇంటిలో నుంచి వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. రాకపోగా అక్కడ ఏదైతే అటు మంచిరేవులకు సంబంధించినటువంటి గ్రీన్ ల్యాండ్ హిల్స్ ఉందో ఇప్పుడిప్పుడే అక్కడ వెంచర్స్ అవుతున్నాయి. అంటే మొత్తం వెంచర్ చేసినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్స్ కొద్ది మేరకు అవుతున్నప్పటికీ ఏదైతే నిర్మానుష్య ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోకి ఒక మహిళ, తనతో పాటు 2 వ్యక్తులు వెళ్ళి మొత్తం 3 వెళ్ళి అటు ఇదాయత్ అలీని అతి కిరాతకంగా ఒకరు మెడ మీద కత్తితో పోట్లు పొడవడం, అదేవిధంగా ఛాతి మీద గాయపరిచి తనని అతి కిరాతకంగా చంపినట్లయితే మాత్రం ఇప్పటికీ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని కూడా అటు పోలీసులు అయితే మాత్రం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఏ కార్ వచ్చింది, ఆ కార్ నెంబర్ని అట్లీస్ట్ ట్రేస్ చేసినా కూడా నిందితులు ఎవరు అనేది కొంతమేరకు క్లూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు తీవ్ర స్థాయిలో అయితే మాత్రము ఈ ఇన్వెస్టిగేషన్ను పూర్తి స్థాయిలో చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. క్లూస్ టీమ్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇదాయత్ అలీని చంపినటువంటి ఆ కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా సేకరించారు. ఇప్పుడైతే మాత్రం నిందితులు ఎవరు అనేది అయితే ఇంకా బయట పెట్టలేదు పోలీసులు. ఇంకా కొన్ని వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే ఈ కేసుకి
కేసుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే గతంలోనే అసలు హిదాయత్ అలీ అంతా వెంచర్ ఏదైతే వెంచర్ ఉందో గ్రీన్లాండ్ వెంచర్, ఆ వెంచర్లో నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? అక్కడ నిన్న మనం చూసాము, చుట్టుపక్కల మొత్తం కూడా దట్టమైన చెట్లు ఉన్నాయి. అసలు ఎవ్వరూ లేనటువంటి ప్రాంతము. కేవలము హిదాయత్ అలీని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడే అనేక అనుమానం వచ్చినప్పటికీ కూడా వెళ్ళను అన్నా కూడా మాట్లాడాలి నీతో, ఇక్కడికైతే ఎవరూ రారు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి నమ్మించి లోపలికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఒకరు నోటిని గట్టిగా మూసి తల మీద మోతి ఆ తర్వాత అటు కత్తితో పొడిచినట్లుగా కూడా అయితే తెలుస్తుంది. అక్కడ స్థానికంగా ఎవరైతే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు చూసి గట్టిగా అరుపులు రావడంతో ఒక్కసారిగా అక్కడికి స్థానికులు వెళ్ళారు. వెళ్ళినటువంటి టైంలో ఈ దుండగులు ఎవరైతే తనని హతమార్చారో వాళ్ళంతా కూడా పరారయ్యారని చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ప్రాథమికంగా ఇంకా ఏం నిర్ధారించలేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన అనంతరమే అటు సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, లేకపోతే సేకరించినటువంటి క్లూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది అనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అటు కుటుంబ సభ్యులు మాత్రము అటు హిదాయత్ అలీకి ఎలాంటి పాత గొడవలు కానీ లేకపోతే ప్రేమ వ్యవహారం కానీ లేదు అని చెప్తున్నారు. తనకి కూడా కేవలము ఆ ఫ్రెండ్స్ని కలవడానికే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అని మాత్రమే చెప్పారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐని కాల్ చేసి అడిగినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాం, ప్రస్తుతం అయితే ఎలాంటి వివరాలు కూడా చెప్పలేము, ఎందుకంటే కేసు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మేమే ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ కేసుకి సంబంధించి ఆ మహిళ ఎవరు, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఒకవేళ మహిళతో ఏమన్నా గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందా, లేదంటే ఫ్రెండ్స్ ఆర్థిక లావాదేవీల ట్రాన్సాక్షన్ ఏమన్నా జరిగిందా, దాని మీదే గొడవ పడ్డారు, అసలు గొడవ కారణం ఏంటి, మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ మహిళతో సహకరించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సుజాత.